హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే నేను పీరియడ్ అయిపోయిన తర్వాత 5 days తర్వాత ఎలా ఇల్లు క్లీన్ చేసుకుంటాను, ఎలా ఉంటాననేది మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను. ఇదేమైనా తప్పు విషయం అయితే కాదు కదండి, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో నేను ఎలా ఉంటాననేది మీతోనైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో తప్పుగా అయితే అనుకోవద్దు ఎవరును. ఇల్లు ఏం క్లీన్ చేసుకోలేదు నేను, అందుకే వీడు పూజ చేసేస్తాడు, దీపం పెట్టేస్తాను అంటున్నాడు. ఈరోజు పెట్టకూడదురా, వద్దురా అని చెప్పాను నేను. ఎప్పుడు రోజు అడుగుతాడండి, వాడికి పెట్టడం రాదు సరిగ్గా, అన్ని పడేస్తుంటాడు. ఇటు వచ్చి ఆ తనకు తీస్తున్నాను. దోశ ఆనియన్స్ ముట్టట్లిగ్గు చెయ్యి అంతా కంపు కొడుతుంది. పట్టుకో, ప్లేట్ పట్టుకో. మా చిట్టిగడికి దోశ అది కాదు. ఈరోజు అయితే టిఫిన్ దోశ అనమాట. మార్నింగ్ లేచాక ఎంత హడావిడిగా ఉంటుందండి. పిల్లలకి స్కూల్కి రెడీ చేయాలి, యువతల టిఫిన్ రెడీ చేయాలి, అన్నీ చేయాలన్నమాట. ప్రతి ఒక్కటి చేయకపోతే అస్సలు అవ్వదండి, లేట్ అయిపోతూనే ఉంటుంది. ఇంకా మార్నింగ్ 6కి అయితే లేచి ఈ పనులన్నీ చేస్తున్నాను అనమాట. అయినా కూడా హడావిడిని మా పిల్లలతో మాత్రం వాళ్ళకైతే ప్రస్తుతానికైతే దోశ అయితే వేసిస్తున్నాను. వాళ్ళైతే తింటున్నారు, టీవీ చూసుకుంటూ తింటున్నారు అనమాట. త్వరగా తినండిరా, ఆటో వచ్చేస్తుంది అని చెప్పాను. ఆటోకి అయితే వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు అయితే ఏం వీడియో తీయలేదండి. వీళ్ళైతే ఇంకా తింటున్నారు టిఫిన్. నేను కూడా పెట్టుకున్నాను తిందామని చెప్పి. ఒకడికి టమాటా చట్నీ అంటే ఇష్టం, ఇంకొకటి పల్లె చట్నీ అంటే ఇష్టం అండి. ఒకరికి ఒకరు చేయకపోతే అలా చేస్తారు. సో ఇద్దరికి 2 రకాలు చేస్తే కానీ తిన్నారనమాట. మా కార్తిక్ గడికి ఇష్టం పల్లె చట్నీ, మా సాత్విక్ గడ టమాటా చట్నీ కావాలి దోశతోని. ప్రస్తుతానికైతే నేను దోశ వేసుకొని తింటున్నా. ఇది వచ్చేసి మొన్న నాన్నకి గిఫ్ట్గా కొనేసి ఇచ్చాడండి. మా కార్తిక్ సాత్విక్ ఇద్దరు కలిపేసి కొనేసి ఇచ్చారు. వాళ్ళ నాన్నకి ఈ ఫిష్ది కొనేసి ఇచ్చారనమాట. వీడికి మా కార్తిక్కి ఫిషెస్ అంటే చాలా ఇష్టము, ఎప్పటి నుంచో కొనమంటున్నాడు, కానీ నేను ఎప్పుడు కొనలేదు. కానీ వాళ్ళ నాన్న గిఫ్ట్ ఇచ్చిన వీడియో చూసుకుంటాడు అనమాట. మంచిగా ఫిష్కి ఫుడ్ వేయడం వేయడము అన్నీ చేస్తుంటాడు. చాలు ఏకి ఇంకెక్కువ అన్నీ చేస్తుంటాడు. ఇందులో అయితే 4 పీసెస్ ఉన్నాయి. బ్లాక్ 2, ఈ ఆరెంజ్ కలర్ 2 ఉన్నాయి. బ్లాక్వి గోల్డ్ ఆరెంజ్ కిందకు ఉన్నాయి చూడండి బ్లాక్వి. ఇవి కూడా చాలా బాగున్నాయి, కానీ అవి ఎక్కువ తిరగట్లేదు. ఈ 2 ఆరెంజ్ కలర్ ఫిష్లు అయితే బాగా తిరుగుతున్నాయి అందులో వాటర్లో. ఇంకోటి ఎదురా బ్లాక్ది ఒకటే ఉంది సైడ్. నెట్స్ అక్కడ సైడ్ ఉందా? ఏంట్రా పేపర్లు? టీచర్స్ డేకి ప్రిపేర్ చేసినావా? ఎవరికి ఇస్తాం? వాడికి చేసేవాళ్ళంటరా? యోగా మ్యాన్కి, ఇది సోషల్ మ్యాన్కి, ఇదేమో ఆర్ట్ సార్కి, ఇది మ్యూజిక్ మ్యాన్కి, ప్రిన్సిపల్ మ్యాన్కి, వైస్ ప్రిన్సిపల్ మ్యాన్కి, వీడి క్లాస్ టీచర్కి. ఎప్పుడు రా టీచర్స్ డే? మరి పైన చట్నీ నువ్వు తిన్నావు కదా మటన్ తో, మరి టమాటా చట్నీ వేసుకోలేదు. అమ్మ గమ్ముకొని నాన్నకి ఆనియన్ కాదు, ప్లెయిన్ దోశనే తినిపించాలరా సాత్వి? పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారనమాట. ఆటో వచ్చింది, ఆటోలో పంపిస్తున్నా డైలీ స్కూల్కి. ఎందుకంటే దూరం అయిపోయిందండి ఇక్కడ నుంచి. తీసుకుని వెళ్ళేదన్నప్పుడు ఇప్పుడైతే తీసుకొని వెళ్ళట్లేదు అనమాట పిల్లలకి. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా క్లీన్ చేసుకుంటున్నా కిచెన్లో. బస్సు వస్తుందేమని చెప్పేసి అడిగాను. స్కూల్కి వెళ్ళి అడిగితే బస్సు అయితే ఇక్కడ సైడ్ రాదని చెప్పారండి. అందుకనే ఇంకా ఆటోకి అయితే ఇంకా అక్కడే మాట్లాడాను.
సో ఇంకా వాళ్ళైతే ఇంకా ఆటోకే వస్తారు, ఆటోలోనే వెళ్తారనమాట. వ్యాన్ కూడా ఇక్కడ ఏం రావట్లేదు, వస్తుందో లేదో తెలియదు నాకు. ఆటో అయితే ఆయన తెలిసిన ఆయన అనమాట. సో అందుకనే ఆయనే వస్తామని చెప్పారు, ఇంకా ఓకే అని చెప్పాను. ఇంకా డైలీ ఇంకా ఆటోలోనే వస్తారు, వెళ్తారండి. ఇంక నేను దగ్గరుండి తీసుకొని వస్తుండే 2 రోజుల వరకు నాకు ఏదోలాగా అనిపించింది. ఎందుకంటే డైలీ స్కూల్కి వెళ్ళి పిల్లల్ని నేనే తీసుకుని వచ్చేదాన్ని కదా, అలా అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఆ టైం అవ్వగానే ఏదో బాధ అనిపిస్తుంది, నా పిల్లల్ని నేను వెళ్ళి తెచ్చుకుంటుండే మంచిగా అక్కడ ఉండేటప్పుడు. ఇప్పుడైతే స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నా. పాలు అయితే పొంగిపోయాయండి మార్నింగ్ ఫుల్గా. దాని మీద ఇంకా వంట చేయడం వల్ల ఇంకొంచెం మాడిపోయాయి అనమాట. ఎందుకు ఎక్కువ టైం పెట్టేసింది స్టవ్ క్లీన్ చేయడం వల్ల. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందని చెప్పేసి ఇంకా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. కొద్దిసేపు నానితే కొంచెం మాడిందంతా వచ్చేస్తుందని చెప్పి వాటర్ వేసాను. సో అదైతే ఇంకా క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా ఇక్కడ కింద గ్యాస్ బండ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా గిన్నెలు అవన్నీ స్టవ్కి సంబంధించినవి అన్నీ ఇంకా తోమేస్తాను. తోమేసి అయితే పెట్టుకుంటాను. స్టాండ్ పెట్టి ఫోన్ ఉండట్లేదు, చూపించేసి ఫోన్ అయితే సైడ్ పెట్టాలనేసి అనుకున్నాను. ఇంకెంత నీట్గా అయితే తుడుచుకున్నాను అనమాట. ముగ్గు అయితే ఏం పెట్టుకోలేదు. చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ఇంకా మిషన్కి వేద్దామని చెప్పేసి ఇంకా బెడ్షీట్స్ ఇంకా ఇవన్నీ తీస్తున్నాను అనమాట. అన్నీ తీసేవేమి ఉంటాయో అన్నీ తీసేసి మిషన్కి అయితే వేసేస్తాను. ఇంకా 5 days తర్వాత ఇవన్నీ తీసేసి క్లీన్ చేసుకుంటానండి. ఈ విధంగా మన ఇల్లు మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారండి, మనమే నీట్గా చేసుకోవాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి, ఇంకా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా మంత్లీ ఒక్కసారి అయితే మొత్తము విండోస్వి అన్నీ తీసేసి అయితే వేస్తాను. ప్రస్తుతానికైతే ఈ విండోస్కి కర్టన్స్ అయితే ఏం నేను వేయలేదు, ఎందుకంటే అవి స్టాండ్స్ అయితే పెట్టలేదండి, కర్టన్ స్టాండ్స్. సో అవి పెట్టాకైతే ఇంకా కర్టన్స్ అయితే ఫిట్ చేస్తాము. ఎవరో కామెంట్ చేశారనమాట, కర్టన్స్ కూడా పెట్టండి అని చెప్పేసి. వాటికి స్టాండ్స్ లేవన్నమాట, అవి ఫిట్ చేసాకైతే మేము పెడతాము. కర్టన్స్ ఉన్నాయి కానీ పెట్టడానికి అయితే స్టాండ్ లేదనమాట. అవి ఫిట్ చేసాకైతే విండో కర్టన్స్ అన్నీ పెట్టేస్తాను అనమాట. సో ప్రస్తుతానికైతే బట్టలన్నీ మిషన్కి వేసేస్తున్నాను. ఎక్కడ ఏం లేకుండా బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ప్రతి ఒక్కటి తీసేసి అన్నీ వాష్ చేసుకుంటానండి. ఇంకా మ్యాట్తో సహా మ్యాట్స్ అవన్నీ తీసేస్తాను, ప్రతిదీ అన్నీ. ఇంకా టవల్స్, నాప్కిన్స్ అన్నీ తీసేసి మిషన్కి అయితే వేసుకుంటాను అనమాట ఈ విధంగా. ఎందుకంటే ఇల్లంతా తిరుగుతాం కదా ఆ టైంలో, ఇంకా అందుకని. ఊర్లో అయితే సపరేట్గా అన్నీ ఇచ్చేస్తుంటే ప్లేటు, గ్లాస్ అన్నీ సపరేట్గా 3 days వరకు అన్నీ సపరేట్గా ఇచ్చేసి కూర్చోబెడతాను. కానీ ఇక్కడైతే మనకు అవ్వదు కదా, మన పని మనమే చేసుకోవాలి. ఇంకా తప్పదు కదండి పిల్లలతో ఉండేటప్పుడు. అయితే నేనైతే బెడ్రూమ్స్కి అయితే వెళ్ళను, అయినా కూడా అవి తీసేసి అయితే వేస్తానమాట. 2 days వరకు ఇంకా నేను ఇక్కడ హాల్లోనైతే పడుకొని ఉన్నాను. ఇప్పుడైతే ఇల్లంతా తడిపెట్టి పెట్టుకుంటాను అనమాట. ఇందులో వచ్చేసి ఉప్పును పసుపు వేసి ఇల్లంతా ఒత్తేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రెష్ అయిన తర్వాత బట్టలు మిషన్కి అయితే వచ్చానండి. పైన అయితే బట్టలు అయితే ఆరపెడుతున్నా, మిషన్కి కొన్ని వేసేసి ఆరపెడుతున్నా అనమాట. చూడండి, మళ్ళీ బెడ్షీట్లో మిషన్కి వేసేసి తీసుకొని వచ్చాను. ఆరపెట్టడం, తీసుకొని వెళ్ళడం, ఆరినవన్నీ కింద పడిపోయే గాలికి. కొన్నిటికైతే క్లిప్స్ పెట్టాను. సో ఇవైతే ఆరపెట్టేసి అయితే వస్తాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటానండి. మీరు కూడా ఇలానే చేసుకుంటే కనుక కామెంట్ చేయండి. ప్రతి నెల ఇలానే చేసుకుంటానండి, అన్నీ వాష్ చేసుకుంటాను అనమాట తీసేసి. దేవుడి రూమ్ అయితే నెక్స్ట్ డే అయితే క్లీన్ చేస్తాను, ఈరోజు అయితే క్లీన్ చేయను అనమాట. సో ఇవన్నీ ముట్టుకొని ఉంటాం కదా, అందుకని నెక్స్ట్ డే మళ్ళీ తలకు స్నానం చేసేసి నీట్గా దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకుంటాను. ఇప్పుడు వాళ్ళకైతే తెలియదు కదా, తెలియని వాళ్ళకైతే ఈ వీడియో చూస్తే తెలుస్తుంది అనమాట ఎలా ఉండాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి. సో అందుకే మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను. తప్పుగా అయితే ఎవరు అర్థం చేసుకోకండి, బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్. ఎండ అయితే బాగా వస్తుంది. నిన్నైతే కొన్ని బట్టలు వేసానండి, ఫుల్ వర్షము. మధ్యాహ్నం తర్వాత అయితే ఫుల్ వర్షం పడింది. ఉదయం అయితే ఎండ బాగానే వచ్చింది. నేను పైకి వచ్చి ఫుల్ తడిసిపోయాను అనమాట బట్టలు తీసినప్పుడు అయితే. ఆ బట్టలు కూడా తీసి సగం ఆరాయి, సగం ఆరలేదు, నీ కూడా తడిసిపోయాయి. నేను కూడా తడిసిపోయానండి లాస్ట్కి. అట్లా అయిపోయింది నిన్న పరిస్థితి. ఇప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలియదు, మబ్బేస్తుంది. ఇప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలియదు, మబ్బేస్తుంది, ఎండ వస్తుంది. ప్రస్తుతానికి అయితే బాగా ఎండగా ఉంది. బెడ్షీట్లు అయితే తెచ్చి ఆరేసాను. ఇవి ఆరేలోపు ఇంకొంచెం ఉన్నాయన్నమాట. సో అవి కూడా మిషన్కి వేసి అయితే పైకి వచ్చాను.
పైకి వచ్చి ఇంక వారు పెట్టేసి మళ్ళీ ఇప్పుడు కిందకి వెళ్ళి వంట చేయాలండి. మధ్యాహ్నంకి మా హస్బెండ్ అయితే భోజనంకి వస్తారనమాట, లంచ్కి వస్తారు. సో వంట అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఊరి నుండి ఇంతకుముందు ఒకసారి తీసుకొచ్చారండి ఈ బియ్యము. ఎన్ని పురుగులు అయిపోయాయి అనమాట. సో ఇక్కడ కింద వేసేసి చెరుగుతున్నాను. ఇవి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి, పిండి పిండి చేసేసాయి అనమాట బియ్యంకి. దారుణంగా ఇవన్నీ చెరుగుతున్నాను ఇప్పుడు. ఇవి కొంచెమే ఉన్నాయి, అవన్నీ పాకిరి మీదకి వచ్చేస్తున్నాయి అనమాట. తుడుస్తుంటే ఇక్కడే వస్తున్నాయి. చాలా దారుణంగా అయిపోయాయండి. పౌడర్ అయిపోయాయి అనమాట. ఎంత పౌడర్ వచ్చింది చూడండి. మొత్తము ఆ పురుగులు అయితే అట్లా చేసేసాయి. సగానికి సగం రైస్ అయితే వేస్ట్ అయిపోయిందనమాట. సో దీనివల్ల చాలా ఇబ్బంది పడ్డాను నేను. అవి చెరుక్కొని రైస్ పెట్టుకొని మార్నింగ్ ఇబ్బంది అయిపోయేది అనమాట. నాకు చాలా ప్రాబ్లం అయిపోయేది దానివల్ల. సో ఎప్పుడు తీసుకురాకండి ఇట్లాంటి రైస్ అని చెప్పాను అనమాట. ఈ పురుగులు ఉంటే ఇబ్బందిగా అనిపించింది. బియ్యం అయితే చెరిగేసాను, అదంతా తుడిసేసి బయట వేస్తాను అనమాట. వేసిన తర్వాత ఇదిగోండి పప్పుచారు అయితే చేస్తున్నాను. అన్నం అయితే పెట్టేశాను అనమాట ముందేని. రైస్ మధ్యాహ్నం పప్పుచారు. దూరం అయితే మటన్ తీసుకొచ్చారనమాట. సో అదైతే ఉంది ఫ్రిడ్జ్లో నుండి. ఉదయమే తీసి వేడి చేశాను అనమాట. సాత్విక్ కూడా ఉదయం తిన్నాడు. సో మా హస్బెండ్ తింటారని చెప్పేసి ఇంకా వేడి చేస్తున్నాను. ఇది కొంచెం మటన్ అయితే ఉంది. సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇందులో టమాటా చట్నీ కూడా ఉందండి, మార్నింగ్ చేసింది. పల్లి చట్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అక్క అయితే పంపించిందండి చిక్కుడుకాయలను అంగకరకాయలు ఇవి. సో ఊరి నుండి అయితే బావ తీసుకుని వచ్చారు. ఊరు వెళ్ళారనమాట మా బావ. సో అవైతే తీసుకుని వచ్చారనమాట. నిమ్మకాయలు కూడా తీసుకొని వచ్చారు. అవైతే తీసుకొని వచ్చారు. మామయ్యను మా హస్బెండ్ అయితే వచ్చారు. ఇప్పుడైతే లంచ్ చేస్తాము. స్వీట్ అయితే తీసుకొని వచ్చారండి. లడ్డు అంటే చాలా ఇష్టం అనమాట నాకు. సో అందుకే మా హస్బెండ్ అయితే స్వీట్ తీసుకొని వచ్చారు. ఏమైనా తీసుకురావాలని అడిగితే నేనైతే లడ్డు తీసుకురండి, నాకు ఇష్టం కదా అని చెప్తే తీసుకొని వచ్చారనమాట. ఈ స్వీట్ వచ్చేసి మా పిల్లలకని చాలా ఇష్టం అనమాట. ఇది వచ్చి మొన్న తీసుకొని వచ్చారనమాట. సో ఇవి రెండే ఉన్నాయి ఆ బాక్స్లోనవి అయితే. ఇవి రెండే ఉన్నాయి ఈ బాక్స్లోన. సో వాళ్ళంతా ఖాళీ చేస్తారండి. స్వీట్ అంటే చాలా ఇష్టం మా కార్తీక్. ఈ స్వీట్ అంటే ఇంకా ఇష్టం అనమాట. ఇది వచ్చేసి హార్లిక్స్ బర్ఫీ అనమాట. చాలా చాలా బాగుంటుంది హార్లిక్స్ బర్ఫీ. ఈ స్వీట్ అంటే చాలా ఇష్టము. మా సాత్విక్కి కార్తీక్ ఇద్దరికి ఇష్టము. సో ఈ తేగానైతే ఖాళీ అయిపోయిందండి. 2 పీసులు అయితే ఉంచారు. అది ఇది వచ్చేసి ఇప్పుడైతే తీసుకొని వచ్చారండి లడ్డు. చిక్కుడుకాయలు అయితే ఇప్పుడు చిక్కుతున్నాను కూర్చొని. సాయంత్రం కర్రీ వర్షం పడుతుందండి ఇప్పుడు మాకు. బట్టలన్నీ వేసాను కదా, ఈ వర్షంకి అయితే సగం తడిసిపోయి నేను పైనకి వెళ్ళేసరికి. ఫుల్ గాలి, వర్షం ఫుల్ చూడండి. పరిగెత్తుకుని వెళ్ళి తీసి ఒక సైడ్కి వేసి వచ్చాను అక్కడేని. హాయ్ బేబీస్. ఎవరు లేరండి ఇంట్లో. ఎందుకు షాప్కి? ఎందుకు? చిన్న హీరో ఎగ్జామ్ ఎలా రాసావు? బాగానే ఉంది. ఎవరికి? నీకు ఈజీయా? ఆడికి అడుగుతున్నా నేను. మా హీరో స్కూల్ నుండి వచ్చేసారండి వీళ్ళు. కరెక్షన్ చేసి ఇచ్చారమ్మా, మళ్ళీ తీసుకున్నారు, ఇస్తారు మళ్ళీ. 19 వచ్చాయా? ఎందులో? సైన్స్లోనా? పేపర్ కరెక్షన్ చేసి చూపెట్టారు అంతే. తినేస్తారు అయితే. ఇంకొక మాట లైఫ్ అని రాశారు వేరే దగ్గర. బెడ్షీట్స్ అన్ని తీస్తాను చూడండి. ఇంకా వీటికన్నీ వేసుకోవాలి. ఏం డ్రెస్ నా బట్టలు? వాళ్ళ నాన్న చెప్పారు. ఏం చెప్పారా నాన్న నీకు? బట్టలు తీసి ఎలా పెట్టమన్నారు నాన్న? మరి పెట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదనమాట. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మా కార్తిక్ గడికి 20కి 19 మార్క్స్ వచ్చాయంట సైన్స్లో. సైన్స్ 20కి 20 వచ్చాయంట మ్యాథ్స్లో. ఇంకా పేపర్ సబ్జెక్ట్స్ అన్ని 0. దీంట్లో మాత్రం వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. బాయ్ చెప్పండి. బాయ్.